పంపిస్తాను ఇప్పుడు. హాయ్, నమస్తే. మహావిజన్ న్యూస్, వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. మునుగోడు మండల పరిధిలోనే గుండ్లూరుగూడెం గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతం మనము ఇక్కడ బొల్లం వీరేష్ అనే యాదవ్ నాటుకోళ్ల పెంపకం కొనసాగిస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఆయన వివరాలను అడిగి తెలుసుకుందాం. అన్నా, చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కోళ్లను పెంపకం చేపడుతున్నారు? చెప్పండి మీరు. నమస్తే యూట్యూబ్ ఛానల్, మహావిజన్ యూట్యూబ్ ఛానల్కు. నేను ఇక్కడ గత 2010 నుంచి నాటుకోళ్ళది బిజినెస్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ చెప్పవలసిన విషయం ఏంటంటే, మన దగ్గర ప్యూర్ నాటుకోడి పిల్లలు అమ్మబడతాయి. ఎవరికైనా ఫార్మర్స్ అవైలబుల్ కావాలన్నా 1 డే కానీ 1 మంత్ కానీ 45 days చిక్ కానీ, నెక్స్ట్ పెద్ద కోళ్ళు కూడా ఎనీ టైం అవైలబుల్లో ఉంటాయి. కొందరు ఫార్మర్లు పిల్లలు ఎక్కడ దొరుకుతాయని డైలామాలో పడి బ్రూడింగ్ వ్యాక్సిన్ చేసి కంప్లీట్ చేసిన పిల్లలు మన దగ్గర ఎనీ టైం దొరుకుతాయి. ఫార్మర్కి ఎట్లా అంటే, ఒక 10 పిల్లలు కావాలన్నా, 20 పిల్లలు కావాలన్నా, 50 కావాలన్నా, 100 కావాలన్నా, ఎన్ని కావాలన్నా ఎంత తక్కువ క్వాంటిటీ అయినా ఇవ్వగలుగుతారు. కొందరు ఏం చెప్తారు అంటే, ఎక్కువ క్వాంటిటీ అయితే ఇస్తారు, అది అయితే ఇస్తారు. అట్లా ఏం లేదు, ఎనీ టైం అవైలబుల్ ఉంటుంది. ఇది నల్గొండ డిస్టిక్, మునుగోడు మండలం, గుండ్లూరుగూడెం విలేజ్లో ఉంటుంది. ఎనీ టైం అవైలబుల్ చిక్ ఉంటుంది. చిక్ వచ్చేసి క్వాలిటీ ఉంటుంది. ప్యూర్ నాటుకోడి చిక్ మన దగ్గర ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఫార్మర్స్ కావాలనుకుంటే ఆ నెంబర్కు కాల్ చేసి ఇక్కడికి వచ్చి ఫామ్ను విజిట్ చేసి పిల్లల్ని కంప్లీట్గా 1 day వచ్చి చూసుకొని నచ్చితే దాన్ని చూసుకొని పిల్లలు తీసుకోవాలి. చాలా మంది ఫార్మర్లు మంత్లీ వచ్చేసి 5,000 to 10,000 1 month చిక్ ఇక్కడ నుంచి డెలివరీ వెళ్ళిపోతున్నాయి. 1 day చిక్ వచ్చి 30,000 to 40,000 ఇక్కడ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ 1 month చిక్ వచ్చేసి రెడీగా ఎనీ టైం అవైలబుల్ ఉంటాయి. ఫార్మర్స్ అందరూ వచ్చి, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న ఫార్మర్స్ వచ్చి తీసుకోవాలి. పెద్ద కోళ్ళు కూడా 1 kg కానీ 2 kgs దాకా సోనాలి బ్రీడ్స్, అసిల్ కోడ్స్, ప్యూర్ నాటుకోడ్ చిక్స్ అన్నీ అవైలబుల్స్గా ఉంటాయి. కావాల్సిన వారు వచ్చి ఇక్కడ సంప్రదించి విజిట్ చేసి తీసుకోవాలి. అన్న, ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు? మీకు నెలసరిగా ఆదాయం ఎంత వస్తుంది? సరేది నేను ఉండబట్టి కూడా 2010 నుంచి ఉన్నా. నెలసరి ఆదాయం వచ్చేసి వ్యాపారం ఇది. ఎన్ని రకాలుగా కూడా చేసుకోగలిగితే, నువ్వు ఇంట్రెస్ట్ ఎంత కష్టపడితే అంత రిస్క్తో తీసుకుంటే అంత ఇన్కమ్ ఉంటుంది. నాటుకోడి కంట్రీ వాడ్స్ ఇది ఎక్కడ దొరకని విధంగా ఉంటుంది. నాటుకోడి చికెన్ అనేది ఎక్కడి నుంచో 20 kilometers 30 kilometers నుంచి కూడా వచ్చి 1 కోడి 2 కోళ్ళకి వచ్చి నా దగ్గర రెగ్యులర్గా తీసుకెళ్తుంటారు పిల్లలు. ఎంతమంది ఫార్మర్లు 50, 100, 200, 300, 500, 1000 పిల్లలు 1 month చిక్కే తీసుకోవడం. 1 day చిక్ వచ్చేసి 3,000, 4,000, 5,000 తీసుకొని ఫార్మర్స్ కూడా ఇంట్రెస్టెడ్ ఉంటాడు. ఆ ఫార్మర్ కావాల్సిన గైడెన్స్ కూడా మనం అన్ని నేర్పించి కూడా పంపిస్తాం. వాళ్ళు ఎట్లా చదవాలా, ఏం చదవాలా, చదివిన తర్వాత కూడా బైబ్యాక్ మార్కెటింగ్ ఆప్షన్ అనేది ఎలా ఉంది, ఎట్లా ఉంది అనేది కూడా మేము చెప్తాం. కావాలనుకుంటే బైబ్యాక్ అలా అమ్ముకుంటేనేమో అమ్ముకొనిస్తాం, కావాలంటే మేము బైబ్యాక్ కూడా తీసుకుంటాం. ఇక్కడ అన్ని రకాలుగా ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఫార్మర్స్ ఉంటే వచ్చి మమ్మల్ని విజిట్ చేసి నేర్చుకోవాలంటే ఒక రోజు వచ్చి చూసి కూడా తీసుకొని పోవచ్చండి. అంటే ఈ పిల్లలు ఎన్ని రోజులకు మనకు ఈ చిక్ వచ్చేసండి ఖచ్చితంగా ఫార్మింగ్ వచ్చేసి మనం ఒరిజినల్ నాటుకోడి ఎంతనో నార్మల్ గా ఓపెన్ ఫార్మింగ్ వేస్తే 4 to 5 months వరకు వస్తుంటది. నేను ఫామ్ లో పెట్టి పెంచితే 3 months లో కోడి 90 days కానీ కోడి స్టార్ట్ అవుతుందండి. ఆదాయం ఎలా ఉంది? ఆదాయం వచ్చేసి ఫర్ కోడి వెనక ఈజీగా 3 months వచ్చేసి కోడి వెనక 80 నుంచి 90 100 rupees వరకు ఖచ్చితంగా మిగులుతుంది ఒక కోడికి. అంటే ఇప్పుడు ఈ కోళ్ళు పెంచుతున్నారు కదా, ఇందులో ఏ రకాలు ఉన్నాయి? సోనాలి మా దగ్గర ఉన్నది కంప్లీట్ సోనాలి, నెక్స్ట్ నాటుకోడి చిక్స్ వరకే కంప్లీట్ గా ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే మనకు కావాల్సిన నేచర్ కు తట్టుకొని రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండి రఫ్ గా పడతాయి ఇక్కడ బ్రీడ్స్. అట్లాంటి బ్రీడ్స్ మనం ఇక్కడ ప్రిపేర్ చేస్తుంటాం. అంటే ఈ కోళ్లకు ఏ వ్యాధులు వస్తాయో వాటికి తీసుకోవాలి. సరే, ఇక్కడ కావాల్సిన ఏంటంటే మనం సోటా గంబోరా, డబల్ సోటా, డబల్ గంబోరా, పోల్ పాక్సీ, నెక్స్ట్ 5 to 6 వ్యాక్సిన్ పూరా కంప్లీట్ చేసిన తర్వాతనే 1 month ప్రిపేర్. లేదు 1 day చిక్ కావాలనుకుంటే వాళ్ళందరూ చిక్ తీసుకపోయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన వ్యాక్సిన్స్ అన్ని మేము నేర్పిస్తాం, చెప్తుంటాం, ప్రతిదీ గైడెన్స్ చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడు మీ కాడ ఎంత ధరలో అందుబాటులో ఉన్నాయి సార్? మా దగ్గర వచ్చేసి 1 day చిక్ వచ్చేసి 30 rupees నడుస్తుంది సార్, ఇచ్చేస్తాం. 1 month చిక్ వచ్చేసి 90 to 100 rupees వరకు 1 month చిక్ ఇచ్చేసి ఉంది. అక్కడ ఉన్న డేస్ ని బట్టి 40 days చిక్ కూడా ఉంటుంది. కొందరు ఫార్మర్ వచ్చి 40 రోజులు చిక్ కావాలన్నా ఇచ్చేస్తాం. ఆ డేస్ ని బట్టి దాని ఖర్చును క్యాలిక్యులేట్ చేసుకొని ఫార్మర్ కి ఇచ్చేస్తాం.
అంటే ఇప్పుడు మీరు పెద్ద కోళ్ళు ఉన్నాయి కదా, అవును సార్. అవి ఏ ధరలో లభిస్తున్నాయి మీ సార్ దగ్గర? మా దగ్గర వచ్చి 300 రూపీస్ పర్ కేజీ వరకు పెద్ద కోళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఇక్కడ కేజీ 300 రూపాయల కేజీ. 300 రూపాయలు. షాప్ల మీదకు హోల్సేల్ లో మేము 300 రూపాయలకి అదే రేట్లో కావాల్సిన ఫార్మర్ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తీసుకెళ్తే అదే రేట్లో కూడా ఇచ్చేస్తాం. అంటే మీరే అమ్ముతున్నారా లేకపోతే బైబ్యాక్ ట్రేడింగ్ సార్, మార్కెట్ లో షాప్ లో ఉన్నాయి, సప్లై చేస్తాం. మంత్లీ వీక్లీ వచ్చేసి 1000 కోళ్ళు, 1000 నుంచి 1500 కోళ్ళు మేము అమ్ముతుంటాం మార్కెట్ లో మా వెహికల్ తో. అంటే మామూలుగా మీకు సంవత్సరానికి ఎంత ఆదాయం లబ్ధి పొందుతున్నారు? ఆదాయం అంటే సార్ పర్ మంత్ వచ్చేసి 1 lakh వరకు కూడా టార్గెట్ చేసుకోవచ్చు, కష్టం చేసుకుని ఈజీగా చేసుకోవచ్చు. అంటే మీరు ఈ ఫీల్డ్ లోకి రావాలనుకునే రైతులకు కోళ్ళ పెంపకం చేపట్టాలనుకునే వారికి మీరు సార్ మా సూచన సలహాలు ఏంటంటే, ఈ ఫీల్డ్ అనేది పర్టికులర్ గా 24 hours మొత్తం ఫుల్ టైం వర్క్ చేసుకోవాల్సిన అవసరం, పార్ట్ టైం జాబ్ లాగా. లేడీస్ ఉదయం 1 గంట సాయంత్రం గంట చేసుకోవచ్చు. కొందరు లేడీస్ ఏం చేస్తున్నారంటే ఎగ్ పర్పస్ కూడా కొన్ని పెట్టెలు తీసుకొని గుడ్లు సప్లై చేసుకున్నారు, నాటుకోడి చాలా మార్కెటింగ్ సెల్. ఇప్పుడు 500 కోళ్ళు ఆదుకుంటే ఉదయం 1 గంట సాయంత్రం గంట వర్కే ఉంటుంది, కానీ 24 గంటలు వర్క్ ఏమి ఉండదు సార్. ఇది టెంపరీ పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు, ప్రైవేట్ జాబ్ చేసుకుంటారు, వ్యవసాయం చేసుకున్న ఫార్మర్లు కొందరు చాలా మంది 1 hour టైం స్పెండ్ చేసుకుని బిజినెస్ రూట్లో వచ్చి వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు ఈ సీజన్లో, ఇప్పుడు పండుగ సీజన్లో మీ ఆదాయం ఎలా ఉంటుంది సార్? పండగ సీజన్ అని కదా, ఎనీ టైం నాటుకోడికి డిమాండ్ సార్. పండగ అంటూ ఏమి ఉండదు, ఎనీ టైం వెళ్ళిపోతూనే ఉంటుంది. నాటుకోడి అనేది ఎక్కడ ఆగదు. మార్కెట్ లేదు, మార్కెట్ మీకు తెలియదు అంటే మీకు చెప్తాం, గైడెన్స్ సప్లై చేసుకోండి. లేదంటే బైబ్యాక్ ఆప్షన్ కూడా మా దగ్గర పెద్ద కోళ్ళు కొంటాం, పిల్లలు తీసుకుపోయి పెంచిన తర్వాత. అట్లాంటి ఆప్షన్ కూడా మా దగ్గర ఉంది. అంటే ఇక్కడికి వరకేనా, ఇంకా మీరు ఏమైనా విస్తరించారా ఈ పెంపకాన్ని? ఇక్కడ మనం బైబ్యాక్ బయట నుంచి కూడా పెద్ద కోళ్ళు మన మార్కెట్లో ఎవరైనా ఫార్మర్ పెంచితే తీసుకొచ్చి మనం మార్కెట్ చేస్తాం. మన కోళ్ళే మనకి మార్కెట్లో అందవు కదా సార్. అందవు, మేము సప్లై చేసే వరకు మన కోళ్ళు అందవు. ఓన్లీ చిక్ వరకు ఎక్కువ సప్లై చేస్తాం. కోళ్ళు పెరగడియడానికి రైతులు చిక్ పెరగగానే చిక్కే తీసుకుంటున్న దగ్గర కోళ్ళు పెరగనిచ్చేటట్లేదు అక్కడ. అంటే ఈ ప్రాంతం వరకేనా? ఇప్పుడు మీరు తెలంగాణ మన తెలంగాణ ఆంధ్ర మొత్తం తీసుకెళ్తూనే సార్. బెంగళూరు వరకు కూడా నాకు అక్కడ పిల్లలు తీసుకెళ్ళారు, కర్ణాటక సైడ్ తీసుకుపోయారు, ఆంధ్రలో చాలా మంది తీసుకుపోయిన, తెలంగాణ మొత్తం తీసుకుపోతూనే ఇంట్రెస్టెడ్ ఫార్మర్స్ వచ్చి తీసుకొని విజిట్ చేసి తీసుకెళ్తూనే ఉంటారు. చెప్పండి కస్టమర్లకు మీరు ఏమి సూచనలు సలహాలు ఏంటంటే సార్, ఏ రకమైన ఉద్యోగం చేసుకుంటారో, వ్యాపారం చేసుకుంటారో, సైడ్ బిజినెస్ లాగా మామూలుగా నాటుకోడి ఎనీ టైం డిమాండ్ ఉంటుంది, మంచి ఇన్కమ్ లాభాలు ఉన్నాయి. కొంచెం నేచురల్ పద్ధతి ద్వారా పెంచుకుంటే పెట్టుబడి లేకుండా కూడా పెంచుకోవచ్చు సార్. ఇంటి దగ్గర ఉన్న వేస్ట్ కూరగాయలు, రేషన్ బియ్యం, అట్లా వడ్లు వగేరా చేసి మామూలుగా ఓపెన్ ఫార్మింగ్ తోటలలో గార్డెన్ దగ్గర పెంచుకొని కూడా మంచిగా లాభాలు పొందుతారు. అయితే ఈ కోళ్ళ పెంపకంలో పెరటి కోళ్ళు అంటారు, ఇప్పుడు ఈ పౌల్ట్రీ కోళ్ళు అంటారు, ఇలా తేడా ఏంది? పెరటి కోళ్ళు అంటేనే నాటుకోళ్ళకి సార్, నాటుకోళ్ళ టైప్ మనం కంప్లీట్ నాటుకోలే సార్. పెరటి కోళ్ళు అంటే, పెరటి కోళ్ళు అంటే ఇక నాటు పెంచుకొని పెరటి టైప్ పెంచి చేస్తున్నారు. అట్లాంటిది డ్వాక్రా మహిళలు కూడా చాలా మంది మా దగ్గర పిల్లలు తీసుకొని పెంచేసుకుంటున్నారు ఇప్పుడు, మహిళా సంఘాలకు కూడా. ఓకే, చూశారు కదా, ఇక్కడ ఈ రైతు బొల్లం వీరేష్ యాదవ్ గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ పౌల్ట్రీలో ఈ నాటుకోళ్లను పెంచుతూ ఆదాయాన్ని గడిస్తూ అందరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. ఒకసారి చూడండి, బొల్లం వీరేష్ యాదవ్ ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ పౌల్ట్రీ పరిశ్రమ స్థాపించి ఆదాయాన్ని గడిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నాడు. ఈయన కూడా 10 మందికి మార్గదర్శకంగా నిలుస్తూ ఎందరికో జీవనోపాధి కల్పిస్తున్నాడు.